వేసవి కాలంలో మనందరం ఏసీలు కూలర్లు వాడుతూ ఉంటాం. సంవత్సరం అంతా మూలన పడేసిన వాటిని సమ్మర్ రాగానే వాడేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మొత్తం మూలన ఉంచడం వల్ల అవి కొంచెం పాతగా పడిపోయి ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈ పాత కూలర్ని కొత్త దానిలా మార్చేసుకోవచ్చంట. అది ఎలాగో మనం ఈ వీడియోలో చూద్దాం. కూలర్లో ఉన్న గడ్డి పాడైపోతే చల్లటి గాలి రాదు, కాబట్టి గడ్డిని మారుస్తూ ఉండాలి. లేకపోతే బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పాత కూలర్ను శుభ్రం చేసిన తర్వాత దానికి మంచి కలర్ వేసుకోవడం వల్ల కూడా అది కొత్తగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. చాలా గ్యాప్ వచ్చిన తర్వాత కూలర్ని రన్ చేసే ముందు దాని ఫ్యాన్కు సర్వీస్ చేయించడం మంచిదని చెప్తున్నారు. అలాగే కూలర్లలో వాటర్ పైపులు పాతవైపోతే నీటి ఒత్తిడి భరించలేక లీక్ అయిపోతాయి అని చెప్తున్నారు. ఆ నీటి లీకేజీని ఆపేందుకు మీరు ఎంసీల్ వాడొచ్చు అని కూడా చెప్తున్నారు. మీ ఇంట్లో కూలర్ను ఉంచేటప్పుడు సరైన వెంటిలేషన్ ఉన్న గదిలో ఉంచాలి, లేకపోతే చల్లటి గాలి రాదు అని చెప్తున్నారు. గదిలో కూడా తేమ పెరిగిపోతుంది అని అంటున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు కూలర్ ప్రధాన కారణమని కూడా చెప్తున్నారు. కూలర్లో శుభ్రమైన నీటిని క్రమం తప్పకుండా వాడాలి అని చెప్తున్నారు. కూలర్ను శుభ్రం చేయడంపై శ్రద్ధ చూపకపోతే దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి కూలర్ వాడేవాళ్ళు ఈ జాగ్రత్తలను పాటించండి.